మీ మొబైల్లో డేటా ఫాస్ట్గా అయిపోతుందా? మీరు నైట్ డేటా ఆన్ చేసి పడుకుంటే మార్నింగ్ లేచి చూసేసరికి డేటా మొత్తం అయిపోయిందా? అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఈరోజు ఈ వీడియోలో మీ మొబైల్ డేటాని ఎక్కువగా యూస్ చేస్తున్న యాప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో డేటా యూస్ చేయకుండా ఎలా ఆఫ్ చేయాలో సింపుల్గా చూపిస్తాను. ఈ సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్లయితే యాప్స్ బ్యాక్గ్రౌండ్లో అన్నెసెసరీగా డేటా యూస్ చేయడం మాత్రం తగ్గుతుంది. దానివల్ల మీ మొబైల్ డేటా అనేది కొంచెం ఎక్కువసేపు అయితే యూజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే ఇంకా ఏమాత్రం అసలు టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఈ వీడియోని అసలు స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్లోకి ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినటువంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చాలా తీసుకొస్తాను. సో మనమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది కదా, సింపుల్గా అయితే మీరు ఆ ప్లే స్టోర్ అప్లికేషన్ అనేది మాత్రం ఓపెన్ చేసుకోవాలి. నా మొబైల్లో ప్లే స్టోర్ ఉంది, అందరి మొబైల్లో కూడా ఉంటుంది. సో మీరైతే ఓపెన్ చేసుకోండి. నేను ఎలా ప్లే స్టోర్ ఓపెన్ చేస్తానో నా ముందు అయితే ఇలాంటి కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతాయి. ప్లే స్టోర్ అయితే ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది ఓపెన్ చేసిన వెంటనే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, రైట్ సైడ్లో పైన ఒక సింబల్ చెప్పేసి చూడండి, ఆర్ సింబల్ అని చెప్పేసి. మీ పేరు అయితే ఏ నేమ్తో స్టార్ట్ అవుతుందో ఆ నేమ్తో ఇక్కడ సింబల్ అయితే కనిపిస్తుంది. ఎస్తో స్టార్ట్ అయితే ఎస్ చూపిస్తుంది, ఆర్తో స్టార్ట్ అయితే ఆర్ చూపిస్తుంది. నేను సింపుల్గా ఇక్కడ ఆర్ పై అయితే క్లిక్ చేసుకుంటాను. ఆర్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఈ మూవీ ముందు అయితే కొన్ని ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, కొంచెం కిందికి వచ్చి చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా కింద, ఈ సెట్టింగ్ ఆప్షన్ పై అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మీరు ఎలా క్లిక్ చేస్తారో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. నేను దీనిపై క్లిక్ చేసిన వెంటనే నాకైతే కొన్ని ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం జరిగాయి. ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సింపుల్గా మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ ఒక ఆప్షన్ చెప్పేసి మీరు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి సింపుల్గా మీరైతే ఈ నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ పై అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మళ్ళీ దాని కింద అయితే ఒక 1 2 3 ఒక 3 ఆప్షన్స్ అయితే మాత్రం రావడం జరుగుతాయి. ఆ 3 ఆప్షన్లు అయితే మీరు ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి. సింపుల్గా మీరు అయితే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు ఎప్పుడైతే మీ మొబైల్లో యాప్స్ అనేది డౌన్లోడ్ చేస్తారో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఓవర్ ఎనీ నెట్వర్క్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడైతే మీ డేటా అనేది మాత్రం యూజ్ అవుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ సింపుల్గా ఆస్క్ మీ ఎవ్రీ టైమ్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా అయితే మీరు దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అప్లికేషన్స్ అనేది డౌన్లోడ్ అనుకుంటారో అప్పుడైతే మీ ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, మీ యాప్స్ అనేది డౌన్లోడ్ చేయాలా వద్దా అని చెప్పేసి. సో మీరైతే ఆస్క్ మీ ఎవ్రీ టైమ్ అని చెప్పేసి దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఓకే అని చెప్పేసి దీనిపై అయితే మళ్ళీ క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్ అయితే మాత్రం సేవ్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక నెక్స్ట్ సెట్టింగ్ ఉన్న చూడండి, ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి. సింపుల్గా అయితే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగాయి కదా, అప్డేట్ ఆల్ యాప్స్ ఓవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా అని చెప్పేసి. సో నైట్ ఏమవుతుందంటే మీరు డేటా ఆన్ చేసి పడుకుంటే ఆటోమేటిక్గా యాప్స్ అనేవి మాత్రం మొత్తం అప్డేట్ అయిపోతాయి అన్నమాట. అప్డేట్ అయిపోయిన తర్వాత మీ డేటా అనేది మాత్రం మొత్తం అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మీ మొబైల్ డేటా అనేది అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో సింపుల్గా ఈ సెట్టింగ్ అయితే మీరు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు చూడవచ్చు, లాస్ట్లో ఒక ఆప్షన్ చెప్పేసి చూడండి, డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి. సింపుల్గా మీరైతే ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై మీరు ఎలా క్లిక్ చేస్తారో మీ యాప్స్ అనేవి మాత్రం మీకు మీ పర్మిషన్ లేకుండా మాత్రం అస్సలు అప్డేట్ అవ్వాయి అన్నమాట. పర్మిషన్ కావాలి, ఎందుకంటే మీరు ఎప్పుడైతే యాప్స్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్గా దానిపై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ పర్మిషన్ అడుగుతుంది, అప్డేట్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి. అప్పుడైతే యాప్ అనేది మాత్రం అప్డేట్ అవుతుంది, లేకపోతే కాదన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చే సెకండ్ సెట్టింగ్. సింపుల్గా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మళ్ళీ ఒక ఆప్షన్ చెప్పేసి కదా, ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి. సింపుల్గా అయితే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ నేను డోంట్ ఆటో ప్లే వీడియో పై సెట్ చేసుకున్నాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు చూడవచ్చు, నేనైతే ఎలా ఇక్కడ వీడియోస్ ఉంటాయి కదా మన ప్లే స్టోర్లో, కొన్ని వీడియోస్ అయితే ఆటోమేటిక్గా ప్లే అవుతాయి అన్నమాట. ఓపెన్ చేసిన వెంటనే ప్లే అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే డేటా అనేది మాత్రం కొంచెం ఎక్కువగా యూజ్ అవుతుంది. దానివల్ల మీ డేటా అయిపోయే కూడా అవకాశం అయితే ఉందన్నమాట. సో సింపుల్గా మీరైతే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి. సింపుల్గా మీరు దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీ వీడియోస్ అనేవి మాత్రం అస్సలు ప్లే కావన్నమాట. దానివల్ల మీ డేటా అనేది మాత్రం చాలా వరకు సేవ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ ఓకే అని చెప్పేసి చూడండి, సింపుల్గా అయితే ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ సెట్టింగ్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ 3 సెట్టింగ్స్ మీరు చేసుకుంటే అయితే సింపుల్గా మీ డేటా అనేది మాత్రం చాలా వరకు అయితే సేవ్ కావడం జరుగుతుంది. సో ఈ సెట్టింగ్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటా. సో ఒకసారి మీరు అయితే పక్కా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఈ రిజల్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని లైక్ చేసుకోండి. మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. సో మనం అయితే కలుసుకున్న కొత్త వీడియో ఒక నెక్స్ట్ టాపిక్తో. థ్యాంక్ యూ. జై హింద్.